టాలీవుడ్ హాస్యనటులు సప్తగిరి, బిత్తిరి సత్తి, శకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ చిత్రం భవనం ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం హారర్ కామెడీ మరియు టాలీవుడ్ సీనియర్ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించింది. బాలాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది? దయ్యాలతో ఇబ్బందులు. క్రాంతి, సప్తగిరి తన నలుగురు స్నేహితులతో బిత్తిరి సత్తి, శకలక శంకర్, సప్తగిరి మరియు ధనరాజ్ అనుకోకుండా ఒక హత్య కేసులో చిక్కుకుంటారు. ఆ కేసు నుంచి బయటపడాలంటే 2 కోట్లు కావాలి. ఆ డబ్బు కోసం రౌడీని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మాళవిక సతీశన్ కిడ్నాప్ చేస్తాడు. నకుల్ మహేంద్ర క్రాంతి అండ్ గ్యాంగ్ కోసం ఓ వైపు పోలీసులు, మరోవైపు రౌడీలు వెతుకుతున్నారు. కృష్ణం ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ ఇళ్లు మాత్రమే తమను వెతుక్కుంటూ వస్తున్న పోలీసులు రౌడీలను అడ్డుకుంటారని క్రాంతి స్నేహితులు భావించారు. తాము సాఫ్ట్వేర్ ఇంజనీర్లమని యజమాని ఆనంద్, అజయ్కి మాయమాటలు చెప్పి ఉద్యోగంలోకి తీసుకుంటారు. క్రాంతి అండ్ గ్యాంగ్ ఇంట్లోకి ప్రవేశించి ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. వారు సత్తి, బిత్తిరి సత్తి చేత చంపబడతారు. సత్తిలో ఆత్మ ఎవరిది? తన స్నేహితుడు హరిశ్చంద్ర ప్రసాద్, బాహుబలి ప్రభాకర్ ని మోసం చేసి ఆనంద్ ఇల్లు ఎలా సంపాదించాడు? క్రాంతి ఫ్రెండ్స్ ని నిజంగా దెయ్యం చంపిందా అన్నదే ఈ సినిమా భవనం సినిమా కథ. కత్తిమీద సాము హారర్ కథలతో ప్రేక్షకులను మెప్పించడం రెండంచుల కత్తి లాంటిది. ఈ కథలు చాలా వరకు ఒకే ఫార్మాట్లో ఉంటాయి. శిథిలావస్థలో ఉన్న బంగ్లా హీరో గ్యాంగ్ ప్రవేశించడం, వారిని భయపెట్టే దెయ్యం కథలతో ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ సినిమాలు విడుదలవుతాయి. వాటిలో విజయవంతమైన చిత్రాల సంఖ్య 4-5 కంటే ఎక్కువ కాదు. కొత్తగా చెప్పాలి. రొటీన్ కథను కొత్తగా చెప్పే నేర్పు దర్శకుడికి ఉండాలి. ఇప్పటివరకు ఏదో ఒక సినిమాలో సీన్స్, హారర్ ఎలిమెంట్స్ చూశామన్న ఫీలింగ్ ప్రేక్షకులకు రాకూడదు. అప్పుడే ఈ హారర్ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. కానీ భవనం సినిమాలో మచ్చుకు కూడా కొత్తదనం కనిపించదు. ఈ సినిమా అడుగడుగునా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రేక్షకుల ముందుకొస్తుంది. సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, శకలక శంకర్. సినిమాలో చాలామంది కమెడియన్లు ఉన్నారు. వాళ్లు మెయిన్ రోల్ చేస్తే కామెడీ ఓ రేంజ్లో ఉంటుందని దర్శకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా విధానం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎప్పుడైతే హీరో గ్యాంగ్ ఇంట్లోకి ప్రవేశిస్తుందో అక్కడి నుంచి సినిమా మొదలవుతుంది. దెయ్యాన్ని భయపెట్టేందుకు హీరో గ్యాంగ్ వేసిన ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యేలా రిపీటెడ్ సీన్స్తో కథను చివరి వరకు లాగించాడు దర్శకుడు. అందులో ఒక్క సీన్ కూడా నవ్వు తెప్పించకపోయినా చిరాకు తెప్పిస్తుంది. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన సూపర్ హిట్ హారర్ సినిమాల స్ఫూర్తితో ఆ సన్నివేశాలు ఉన్నాయని ఒక్కోసారి అనిపిస్తుంది.